ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రొద్దుటూరులో మార్కెట్ యార్డ్లో ఈ శనగలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయి, చాలా పెద్ద కుంభకోణం జరుగుతోంది, ఓ 10 నుంచి 13 కోట్లు దాని కుంభకోణం జరుగుతోందని ఆరోపణలు చేసినారు. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఆయన ఇంకా చెప్తూ రాజపాలెం మండలంలో 15,000 ఎకరాలు, ప్రొద్దుటూరు మండలంలో 5,000 ఎకరాలు, దాదాపు అన్నీ కలిపి 20,000 ఎకరాలు ఈ క్రాప్ అయినాయి. ఒక ఎకరాకు దగ్గర 10 క్వింటాల నుంచి 13 క్వింటాలు వస్తాయి. ఆ విధంగా వేసుకుంటేనే ఏందేందో లెక్కాచారాలు చెప్పినాడు. ఈరోజు పొద్దున కొండారెడ్డి అన్న గారు ఫోన్ చేసి, జబీవుల్లా నువ్వు పోయి మార్కెట్ యార్డ్లో సెక్రటరీ గారితో రైతులతో మాట్లాడి ఏం వాస్తవం ఉందో అది ప్రజలకు వివరించు, ఎందుకంటే ప్రసాద్ రెడ్డి చెప్పేది అబద్ధాలే, కానీ దీని అబద్ధాలు ఎవరి దాకా వచ్చినాయంటే మనం జవాబు చెప్పకుంటే వేరే ఆలోచనలు పడతారు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు పెద్ద ఆయనకు కొండారెడ్డి అన్నకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వీళ్ళు ఈ ఆరోపణలు చేసే వాళ్ళు కాదు, కాబట్టి ఏం వాస్తవం ఉందో అదే చెప్పు అని చెప్పినారు. ఈరోజు నేను సెక్రటరీ గారి దగ్గర పోయినాను. ఏం సార్, ప్రసాద్ రెడ్డి అన్న చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే ఎంత ఇస్తున్నారు తూకం? 50 కిలోల బస్సాకు మళ్ళా దాని సంచికి అంతా కలిపి ఎంత తీసుకుంటారంటే ఆయన అన్నాడు 650 గ్రాములు సంచి వస్తుంది, 50 కిలోలు తీసుకోవాలా మనము. ఆ సంచితో పాటి 50 కిలోల 650 గ్రాములు 51 కిలోల దాకా వస్తాయి. ఎందుకంటే దాన్ని జల్లెడ పట్టినప్పుడు నుసి కానీ ఇంకోటి కానీ ఉంటాయి. ఆ తర్వాత కూలీ గురించి ఎట్టానంటే కూలీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటాయంటే కొన్ని చోట్ల 45 రూపాయలని వేసినా కానీ 60 రూపాయలు తీసుకుంటారు, 65 రూపాయలు తీసుకుంటారు బస్సాకు. ఎందుకంటే మళ్ళీ దానికి కుట్టాలా, జల్లెడ పట్టాలా, మళ్ళా జమ్మల మడుగు పంపించినాక ఆడ మళ్ళా టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ భోజనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపు ఒక క్వింటాలకు 130 నుంచి 140-50 రూపాయలు అవుతుంది అంతే. దాంట్లో ఇది ఇంకొకటి, ఇది ఎవరు పెట్టే వ్యక్తులు కాదు, మార్క్ ఫీడ్ అని స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. దీనికి సంబంధించిన అధికారులు 2-3 జిల్లాకు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే సిబ్బంది లేకపోవడంతో వాళ్ళు ఆథరైజ్డ్ వేరే వాళ్లకు ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఈ విధంగానే చేయాలా. అలాగే ఈయన చెప్పినట్టు రాజపాలెం మండలంలో దగ్గర 27,000 ఎకరాలు ఉండేది, ఈ క్రాప్ అయింది. ప్రొద్దుటూరు మండలంలో 10,000 ఎకరాలు, అంటే ఆయన 20,000 చెప్పినాడు, కానీ 37,000 ఎకరాలు ఉండేది ఈడ. అలాగే ఈ 37,000 ఎకరాలకు గాను పంటకు గాను 90 రోజులు గవర్నమెంట్ గిట్టుబాటు ధర లేకుండా పరేషానం అవుతుంటే మార్కెట్లో 5,000కు అమ్ముడుపోతూ ఉంటే క్వింటాలు గవర్నమెంట్ 5,875 రూపాయలు ఇస్తుంది రైతులకు మేలు జరగాలని ఈ ప్రభుత్వం. ఆ విధంగా వాళ్లకు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత రైతులు వస్తారు, వేస్తారు. ఇప్పటి వరకు ఆయన చెప్పే ప్రకారం అయితే నేను పోయి చూస్తే 15,000 ఎకరాల 15,600 క్వింటాలే ఆడికి వచ్చింది ఇప్పటి వరకు. ఆ తర్వాత ఆ 15,600 కూడా మీరు లెక్కాచారం చేసుకోండి. ఈయన చేసే ఆరోపణలు ఎట్లా ఉన్నాయంటే మహా అంటే ఆ సంచికి దానికి మెయింటైన్ చేసే వాళ్లకు 20 నుంచి 25 రూపాయల కంటే ఎక్కువ మిగలడానికి ఛాన్సే ఉండదు. ఇది కష్టపడుతున్నారు కాబట్టి ఇది ఎవరు ఇచ్చింది? మనం ఇచ్చింది కాదు, మార్కెట్ వాళ్ళు ఆథరైజ్డ్ ఇచ్చింది. ఎవరి పేరు మీద ఇచ్చిందో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ప్రకారము ఆ రోజు ఒకరి పేరు మీద వేపించుకుని ఇంకొక పేరుకి 20 లక్షలు ఇచ్చి పుచ్చుకున్న మీది అది. మీ సంస్కృతిని మన మీద రుద్దడానికి. అలాగే వరదరాజు రెడ్డి అన్న గురించి తెలుసు. అంతా కలిపిన ఈ 15,600 ఎకరాలకు ఎంతైతే ఒకసారి 20-30 రూపాయలు వేసి చూడండి మీరు. 2-3 లక్షల కోసము కొండారెడ్డి అయినా కానీ వరదాడు అయినా కానీ తీసుకుంటారా? ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాను? నీ యొక్క సంస్కృతి, నీ యొక్క నీచ సంస్కృతి ప్రొద్దుటూరులో నిన్ను ఎవరు నమ్మడం లేదు. ప్రొద్దుటూరుకు అవినీతి సామ్రాజ్యం. నువ్వు చేసే పనులకు ఎవరు నమ్మడం లేదని నువ్వు ఇట్లా ఆరోపణలు చేసి నేను పెట్టే ప్రెస్ మీట్లకు ఎవరు జవాబు చెప్పడం లేదని విధంగా చేసినావు. కానీ ఇంతకుముందు చెప్పినావు, ఇంతకుముందు కూడా ఎవరు నువ్వు దీనికి ఆధారం ఏం చెప్పించినావు? టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన చెప్పినాడని. ఆధారం ఎప్పుడు అది కాదయా. ఆధారం అంటే రుజువు ఉండాలి. ఏదైనా కానీ ఆరోపణ చేయడం కాదు, నిజమైన ఆధారం చూపించాలా.
అట్లయితే ఆ విధంగా చూసుకుంటే ఆ ఇంతకు ముందు ఉండే టీడీపీ ఇన్ఛార్జ్ గారు మీ గురించి ఏం చెప్పినారు? సిఎస్ శ్రీరామ్కు టీడీపీలో ఉండే ఒక నాయకునికి వైసీపీ వాళ్ళ డబ్బు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినా నేను. ఆ రోజు ఎందుకు స్పందించినాను? అట్టను స్పందించి దాంట్లో ఏదైనా నిజం ఉంటే దీంట్లో కూడా నిజం ఉన్నట్టే. అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను పక్కద్రోవ పట్టించాలని చూస్తున్నావు. మళ్ళా ఏమంటావు? ఇక నుంచి ఇది స్టార్ట్ చేయాలా, లేకుంటే నేను వస్తాను మార్కెట్ యార్డ్లో పోలీసులను పెట్టి నన్ను ఏమైనా బయట నిలబెడతాను. మాకేమవసరం ఉందయ్యా? ఇన్ని రోజులు జరుగుతోంది. ఎవరైనా వచ్చి రాండి, చూడండి, నిన్ను వచ్చి పోలీసులు పెట్టి లాగడానికి ఆమె ఏం సమస్యనే లేదు, టెన్షనే పడాల్సిన అవసరం లేదు. నువ్వు రా, లక్షణంగా చూడు, చూసి ఆయన నిలబడి చెప్పు నిజాయితీగా. 500 చిల్లర మంది రైతులు ఇంతవరకు వేసినారు. ఏ ఒక్కరైనా కానీ మాకు అన్యాయం జరిగిందని వచ్చి చెప్పినారా? ఈ మాట నేను పెద్దానికి చెప్తే, పెద్దాయన నేను రోజు చూద్దాను, ఎవరైనా అట్ట ఎక్కువ ఇచ్చింటే డబ్బు వచ్చి కంప్లైంట్ చేయమను, వసూలు చేసి ఇస్తాము. అలాంటి సంస్కృతి మాది కాదు. అతని సంస్కృతి మా మీద రుద్దాలని చూస్తున్నాడు. రోజు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క క్షేమం కోసము ప్రొద్దుటూరుని అభివృద్ధి ఎట్ట చేయాలా, ఎట్ట మనం నిధులు తెచ్చుకోవాలని ఆయన రాత్రి పగులు కష్టపడుతున్నారు. అంతేగాని మిగతాది ఏం లేదు. ఇది కూడా డిసిఎంఎస్ వల్ల ఆదర్శించి జరిగింది. దాని మీద కూడా ఎందుకు? దీంట్లో ఈ రసూల్ గౌస్ అనే తమ్ముడు ఉన్నాడని, అతను కొండారెడ్డి శిష్యుడను ఇంకోటని నువ్వు ఆరోపణలు చేసావు. ఇంకొకరైతే ఆరోపణలు చేసేవాడు కాదు. నువ్వు చేసిన నీచమైతే ఇదే కూరగాయల మార్కెట్లో అరుగులు అమ్ముకున్నావు. ఇప్పటికి చెప్తున్నాము, అరుగులు అమ్ముకున్నావు 5 లక్షలు 6 లక్షకు. ఆ తర్వాత అది మున్సిపల్ హై స్కూల్, దాంట్లో ఎవరు మార్కెట్ కట్టొద్దాయా, పిల్లలకు గ్రౌండ్ లేదు ప్రొద్దుటూరులో అని చెప్పి బాలచంద్రారెడ్డి అన్న దాని మీద కోర్టులో కేసు వేస్తే ఆయన యొక్క సూపర్ మార్కెట్కును లీజ్ తీసుకుని పర్మిషన్తో తీసుకుని సూపర్ మార్కెట్ పెట్టుకుంటే ఆయనకు కరెంట్ బంద్ చేయించినాను కమిషనర్ చెప్పి. ఎంత నష్టపోయినాడు ఆయన. దాంతో ఆరోగ్య సమస్య వచ్చింది. శనగల మీద మార్కెట్ యార్డులో జరుగుతానే అవినీతి పైన అనే దానిపైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్ గాను ఇది మేము మాట్లాడుతున్నాం. దాంట్లో ఏమన్నాడు? ఆడ జరిగే ప్రతి విషయము కొండారెడ్డికి, నంద్యాల మన ఎమ్మెల్యే అయినాడు నంద్యాల వరదరాజరెడ్డి గారికి ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయంట. అవినీతికి మారుపేరు, నీతి నిజాయితీకి మారుపేరు నంద్యాల వరదరాజరెడ్డి గారు అయితేనేమి, నంద్యాల కొండారెడ్డి గారు అయితేనేమి. ఇక్కడ ఈ పెద్ద 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఏ చిన్న తప్పు చేసినట్టు కానీ, ఏ విధంగా ఎక్కడ కూడా ఏది లంచగొండితనం అనేది కానీ, ఏ పొద్దు ఏది చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ ఇంతవరకు ప్రొద్దుటూరులో ఎవరు ఆ మాట ఉచ్చరించలే. నిన్నటి దినం జరిగే ప్రతి దాంట్లో నంద్యాల కొండారెడ్డి గారికి షేర్ పోతుంది అని అంటారు. ఇదైతే గిన చాలా తప్పు ముమ్మాటికి. దీని అయితే గిన మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఈ మాట అనడం అయితే చాలా తప్పు. ఎందుకు అంటే గిన ప్రెస్ మీట్ పెట్టినే తెలుగుదేశం పార్టీ అతనే అంటున్నాడు. ప్రవీణ్ రెడ్డి ఏమన్నాడు? ఇది తెలిసి పెద్ద ఆయనకు తెలిసి జరిగిండదు అని అంటున్నాడు. ఆ మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఈయన వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పడం అయితే ముమ్మాటికి తప్పది. తప్పు చేసే వాళ్ళు ఎంతో మంది ప్రొద్దుటూరులో ఉన్నారు. గతంలో జరిగిపోయిన పాలకులు ఎవరెవరేం చేసినది ప్రొద్దుటూరు జనాలకి అందరికీ తెలుసు. తప్పనేది ఏదైనా నంద్యాల వరదరాజరెడ్డి గారి కుటుంబం అయితే చేయదు. తప్పు చేయదు, అవినీతికి పాల్పడదు. అవినీతి అనేదే వాళ్ళకు నచ్చదు. ఆ పనులు అయితే చేయరు. ఇంకొకటి, రైతులకు మోసం చేస్తున్నాడు. 200 రూపాయలు 50 కేజీలకు 200, క్వింటాలకు 400 రూపాయలు తీసుకుంటున్నాడు. అదైతే చాలా తప్పు. ఎందుకంటే గిన సంచి వీళ్ళదే, మార్కెట్ కమిటీ వాళ్ళ తరపునే సంచి వీళ్ళే తీసుకోవాలా, గ్రేడింగ్ వీళ్ళే చేపియాలా, భోజనాలు వచ్చిన రైతులు కూడా వీళ్ళే పెట్టాలా. ఇవన్నీ జరిగేదానికి ఒక మనిషి వచ్చి ఒక 50 కేజీలు బస్తా తయారు చేసినాడంటే 120 రూపాయల నుండి 130 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఒకవేళ మిగిలింది 150 రూపాయలు ఇస్తే 20 రూపాయలు మిగులుతాదో 30 రూపాయలు మిగులుతా తప్ప ఎవడైనా కూడా ఒక పని చేస్తానంటే ఆ పనికి ప్రతిఫలం ఆశించే తీసుకొని వచ్చి చేస్తారు తప్ప అది 400 తింటాడు, క్వింటాల్కి 800 వస్తుంది అనేది ముమ్మాటికి తప్పు. ఇదైతే కూడా చాలా తప్పు. అటువంటిది ఏమి జరగడంలా. ఆ మాదిరి జరుగుతూ ఉంటే రైతులు ఆ విధంగా తీసుకొని వచ్చి అన్ని వేల క్వింటాళ్ళు వచ్చేసి ఆడ ఒప్పజెప్పరు. ఇప్పుడు ఒప్పజెప్పిన దానికి కూడా 4 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడినారు. గతంలో మీరు చేసినప్పుడు ఎంత మటుకు రైతులకు శనిగలకు డబ్బులు కట్టినారో మీకే తెలియాలి. ఏమాత్రం కట్టినారు రైతులకు డబ్బులు అనేది. ఇంకా ఇంతకన్నా వేరే చెప్పాల్సిన అవసరంలా. ఒక మాట ఏదన్నా ఒక నింద వేసేటప్పుడు దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఒకటి మాట్లాడి చెప్తే దాని అయితే చాలా బాగుంటుందని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విలేకరుల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది.
మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.